నీకెంత ధైర్యం రా నా దగ్గరకు వచ్చి నువ్వు అమ్మా అమ్మా ఎవరితోటి పెట్టుకుంటున్నావురా నువ్వు ఆర్పి అరా నీ దగ్గర ఆర్పి ఉందారా? దయచేసి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇసుడు దొంగనా కొడుకులు ఆర్పి అంటే రైస్ పుల్లర్ అని చెప్పి మోసం చేస్తారు. ఇటు నా దగ్గరకు వచ్చిండు ఆర్పి ఉందని, సో పట్టుకోవడం జరిగింది. తోలు తీయాలి ఇప్పుడు. వీడు ఆర్పి ఉందని చెప్పి రైస్ పుల్లర్ చాలా మందిని ఇట్లా రైస్ పుల్లర్ ఉంది, లక్షల కోట్లు వేల కోట్లు వస్తాయని చెప్పి ఇలా ప్రజలని మభ్యపరిచే గ్యాంగ్ ఇది. ఏం పేరు అన్న ఇది? వాలేశ్వరరావు. సో ఆయన మీ దగ్గరికి ఏ ఇష్యూ 2 days నుంచి ఫోన్ చేస్తుండు తెలిసిన వాళ్ళ త్రూ. పని ఉంది అంటే సరే ఆయనకి ఏమొచ్చిందిరా నీకు? పెరాలసిస్ వచ్చింది. మరి ఏమైనా మెడికల్ ఏమో అంటే రమ్మంటే వచ్చి నాకు చెప్తున్నాడు. మీరు ఉన్నారు కదా ఇప్పుడు, మీరున్నారులే కదా, ఆర్పి ఉంది అని చెప్పి. ఆర్పి అంటే రైస్ పుల్లర్. ఈ గ్యాంగులు కర్ణాటక ఢిల్లీ నుంచి తిరుగుతుంటారు వీళ్ళు. ఆర్పి అని చెప్పి తిరుగుకుంటా అందరినీ మోసగిస్తారు. లక్షల కోట్లు సైంటిస్ట్ అని చెప్పి. కన్నులు తింటావు నా కొడుక, నీకు ఎంత ధైర్యం రా నా దగ్గరకు వచ్చినావు? నువ్వు నిజంగా చెప్తున్నా పారాలిసిస్ ఉందని మీ చేయవాళ్లే ఈడిని అడ్డంగా నరుకుతా నా కొడుకాను. ఎంతమందిని మోసం చేసినవరా? ఎంతమందిని మోసం చేసినవరా నువ్వు? ఇప్పుడు అన్నీ వస్తాయి. నేను ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసు వాళ్ళు వస్తారు. మీ మీడియా ద్వారా చెప్తున్నా ఆర్పి లాంటి ప్రలోభాలకి లొంగకుండి చాలా మంది చీటింగ్ చేస్తారు. హలో నమస్తే అండి, జూబ్లీహిల్స్ ఏసీపీ గారా? చీకోటి ప్రవీణ్ సార్, బాగున్నారా? ఇప్పుడు నా దగ్గరకు ఒక అతను పారాలిసిస్ ఉందని వచ్చాడు నా ఆఫీస్కి. 2 days నుంచి ఎవరు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారు. వస్తే సరే ఏదైనా మెడికల్ మన ప్రాబ్లం ఏమో, రెగ్యులర్గా వస్తుంటారు నా దగ్గరికి అనుకున్నా. వీడు వచ్చినాక నా దగ్గర రైస్ పుల్లర్ ఉంది, ఆర్పి ఉంది, 15,000 కోట్లు అని చెప్పి ఏదో మాయమాటలు చెప్తున్నారు. ఈ గ్యాంగులు ఉంటాయి. మీకు ఐడియా ఉందా సార్ ఆర్పి గురించి? చెప్పాలి సార్, ఎందుకంటే చాలా మంది మోసపోతారు. నేను వీడు ఇక్కడ ఉన్నాడు పట్టుకున్నాం సార్, పట్టుకొని పెట్టినాం సార్. మీరు చెప్తారా సార్? నాకు పరిచయం లేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు నా దగ్గర. ఓకే సార్ థ్యాంక్ యూ. ఏంది మందిని ముంచా? ఏం బతుకురా మందిని ముంచి బతుకున్నావురా లుచ్చానా కొడక? అమ్మ మంచి నీ టైం బాగాలేదురా. మాట ఎందుకు వస్తుందిరా మందిని ముంచే నా కొడక? ఈయనకి ఏదో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అంటే ఏదో హెల్ప్కి వస్తుండేమో. ఇక్కడికి వచ్చాక మీతో ఏం కన్వర్సేషన్ స్టార్ట్ చేశాడు అసలు? మీకు దాని గురించి చెప్పడం రీజన్ ఏంటి? ఆర్పి వల్ల మీరేం చేస్తారు? ఆర్పి అనేది అదొక ఎక్విప్మెంట్ అంటారమ్మా, రైస్ పుల్లర్ అని చెప్పి. ఇసుడు చీటర్ నా కొడుకులు ఏం చేస్తారు, ఆర్పి ఉంది, సైంటిస్ట్ వస్తాడు, సర్టిఫికేట్ ఉంది అని చెప్పి మెల్ల ఊబిలోకి దించి ఒక్కొక్క 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు అవుతా బకరా ఎంత పట్టుంటే మొత్తం లాక్కుంటుంటారు. అది ఎంత 1,00,000 కోట్లు 2 లక్షలు, వీడు 15,000 కోట్లు చెప్తారు. కానీ వీళ్ళు వేరే వాళ్ళు చెప్పేది ఏంది 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు అని చెప్పి. ఇంత పెద్ద వ్యక్తిని ఇలా కలిసావు అసలు? అన్ని తెలుస్తాయి. ఇంత పెద్ద వ్యక్తిని కలవడానికి రీజన్ ఏంటంటే ఈయనకి ఏమైనా ముంచాలని చూసారా మీరు? 100%. మరి పోయి ఇక్కడికి వచ్చావు ఎందుకు వచ్చాడు? ఆర్పి ఉందని ఎందుకు వచ్చాడు? అసలు ఆయనతోటి మీరు పెరాలసిస్ మాట్లాడకుండా మీరు ఆర్పి అని ఎందుకు అడిగావు? చెప్పా మీడియా పగులుతుంది, నీ చెంప పగిలిపోద్ది. నీకు బాగాలేదని నేను అంత మటుకు ఓపిక పడుతున్నా. నీకు ఎంతమందిని మోసం చేశారు? ఇదే ఫస్ట్ స్టార్టింగ్ సార్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? మీతో స్టార్ట్ లేదు, వీడు ఆల్రెడీ అందరు చీట్ చేసి ఉంటాడు. వీడు ఎక్స్పీరియన్స్ లేనోడు రాడు. రైట్, ప్రస్తుతం మనం చీకటి ప్రవీణ్ గారి ఇంట్లో ఉన్నాం. సో హెచ్సిఏ గురించి మాట్లాడడానికి వస్తే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ మనకి ఎదురైంది అనమాట. సో మొన్నటి వరకు చూసాం బెట్టింగ్ యాప్స్ గురించి ఎంతగా హల్చల్ అయిందో. అయితే ఒక 2 days నుంచి ఒక వ్యక్తి పెరాలసిస్ అని ఆయన అపాయింట్మెంట్ కోరగా సో ఆయన ఈ రోజు పిలవడం జరిగింది. ఇక్కడ పిలిచాక ఆయన ఊహించినవంటే ఒక ట్విస్ట్ జరిగింది. సో ఆర్పి ఈ పేరు కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ బెట్టింగ్ యాప్స్ ఈ మోసం చేసే వాళ్ళకి చాలా పాత పేరు. సో రైస్ పుల్లర్ అంట. సో ఆ రైస్ పుల్లర్ గురించి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక
ఓల్డ్ మ్యాన్ వచ్చారు. సో ఏం మాట్లాడారు ఏంటి అని మనం చీకోటి ప్రవీణ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. సో ఇక్కడికి ఒక పని మీద వస్తే మాకు ఇంకొక పని అప్పుడు చెప్పారు మీరు. సో నాకే ట్విస్ట్ ఉన్నది. ఆర్పి అనేది ఇప్పటి వరకు ఆర్పి కాదు, వీడికి పారాలిసిస్ ఉంది. సరే మనం మెడికల్ అదే రెగ్యులర్ గా మెడికల్ అవసరాలకు వస్తారు, హెల్ప్ చేస్తాం. సరే వాడు ఫోన్ చేసిండు నాకు 2 days నుంచి ఎంబడి పడితే, ఏంద్రా అంటే ఆయన పారాలిసిస్ ఉందన్న, ఒక పని ఉందంట. అంటే నేను ఏదన్నా హాస్పిటల్ బిల్లులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుండో లేదా డిస్కౌంట్లు అడుగుతున్నా అని వస్తే, వీడు వచ్చి డేరింగ్ వచ్చి నా ముంగడ కూర్చొని ఆర్పి ఉంది తీసుకుంటారా అన్నట్టు, పెట్టుబడి బకరా అవుతారా అన్నట్టు. సో ఆయనకి ఇప్పుడు చిన్నగా వాడు పారాలిసిస్ ఉంది, పారాలిసిస్ లేకపోతే మంచి కోటింగ్ చేస్తుంటే మీరు పిహెచ్డి ఎంతో మంది నా దగ్గరికి ఆర్పి చక్కర్లు వచ్చినారు బలి చేద్దామని, కానీ బలైన వాళ్ళు వచ్చినారు హెల్ప్ చేయమని. సో ఆ సబ్జెక్ట్ మొత్తం తెలుసు నాకు. తదుపరి ఏం చేయబోతున్నారు సార్? ఏం చేస్తాం, చెప్పుల దండలు ఏమంటావరా, నేను గాడిద మీద విరోగించాలరా, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాడు చూస్తే ఎట్లున్నాడు చూడాలి, పారాలిసిస్ వచ్చాడు. సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? ఇలా పట్టు మనం పడతాయి, నువ్వు కరెక్ట్ చెప్పు. ఎప్పటి నుంచి? 1 year నుంచి. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఫస్ట్? 40 లక్షలు. 40 లక్షలు. ఇప్పుడు ఆ 40 లక్షలు చీకోటి గారి దగ్గర వసూలు చేద్దామని వచ్చారా? 60 అని చెప్పిండు ఇప్పటిదాకా. అవును, ఇప్పుడు 40 అన్నాడు. వీళ్ళంతా లక్షల కోట్లు ఉంటారమ్మా. సో మీ చైన్ అంతా ఎక్కడ? మీరు ఒరిజినల్ ఊరు ఎక్కడ? మా ప్రాపర్ తెనాలండి. మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటారు? కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు. ఓకే. సో డైలీ ఇదే పనా? నేను లేవలేను, హాస్పిటల్ లేవలేరు. మరి ఈయన వరకు ఎందుకు వచ్చారు? సార్ హెల్ప్ తీసుకున్నాను. దీనికి పెట్టుబడి పెట్టడానికా? కాదండి, సార్ దగ్గర ఎవరు బయర్స్ ఉంటారు. బయర్స్ ఉంటారన్నా? నా దగ్గర బయర్స్ ఎందుకుంటారా, నాకు ఆ సబ్జెక్ట్ ఏం తెలుసురా బయర్స్. సో ఇదివరకు ఎప్పుడైనా అంటే అదే మీకు అర్థమైందా, వీళ్ళు వస్తారు ఇది ఉంది అని చెప్పి సైంటిస్ట్ అని గమ్మతుంటది. వీళ్ళది నెట్వర్క్ చాలా ఫాస్ట్ ఉంటారు. సైంటిస్ట్ను పిలుస్తామని చెప్పి ఇండియాలో ఉన్న ఫారినర్ పట్టుకొచ్చి డ్రెస్సులు వేసి సూట్లు వేసి BMW కార్ ఇచ్చి టెస్ట్ చేసినట్టు తీసుకుపోయి ఆ సైంటిస్ట్ ఫీజు 10 లక్షలు 20 లక్షలు అని స్టార్ట్ చేస్తారు. అట్లా వీలైనంత గుంజుతారు. అవతలోని కెపాసిటీ ఎంత ఉంటే దాన్ని బట్టి 1 కోట్ల వరకు గుంజుతారు. ఎంతో మంది మేధావులు కూడా ఎవరు పరిచయం చేయండి ఒక పని స్టార్ట్ కాదు కదా. మీకు ఎవరైనా చెప్పుండగా మీరు ఈ పని చేస్తారు, అందులో ఈ పరిస్థితిలో ఉండి మీరు అసలు ఏడుంది అడుగు. ఆర్పి అనేది ఎక్కడుంది అసలు? ఆర్పి అనేది ఎక్కడ? మిర్యాలగూడ. ఇప్పుడు మేము తీసుకెళ్తే వస్తారా మాతో పాటు, చూపిస్తారా మాకు? ఆర్పి అనేది ఉండదమ్మా, డమ్మి అది. ఏంటంటే సైంటిస్ట్ లేని పని చెప్పి ఏం చేద్దామని అసలు నా డబ్బులు పోగొట్టున్నాను. నేను ఎవరెక్కడ మార్కెట్లో ఎక్కడ బ్యాడ్ పెడతా వీళ్ళు ఇస్తున్నారు. రైట్. సో చూసారు కదా, ఇలా రోజుకొకటి మనకి బయటపడుతూనే ఉంది. బెట్టింగ్ యాప్స్ అని మొన్నటి వరకు ఒకటి హల్చల్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ట్విస్ట్. సో సార్ దగ్గర కూడా చీకోటి ప్రవీణ్ గారి దగ్గర బయ్యర్స్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి, లేదంటే చీకోటి ప్రవీణ్ గారిని ఆయనని మబ్బి పెట్టి అమ్మించాలని చూసారేమో మరి. సో చూద్దాం. సార్ అయితే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా కాల్ చేసి ఉన్నారు. సో వాళ్ళు కూడా వచ్చి మరి నేను టాస్క్ ఫోర్స్ కి తరలించడం జరుగుతుంది. తర్వాత ఏమైతుందో చూద్దాం. వీడు రైస్ పుల్లర్ అని చెప్పి చెడు దోషాలు తీసేస్తాయి, లేదా మీరు పెట్టుబడి పెట్టి 1,00,000 కోట్లకు అమ్ముకోవచ్చు అని చెప్పి నా దగ్గరకు వచ్చినాడు. వీడు 2 రోజుల నుంచి వీడు వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి వీడికి హెల్త్ బాగాలేదంటే నేనేమనుకున్నా ఏంది మ్యాటర్ అంటే చెప్పట్లేదు. 2 రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తుంటే సరే హెల్త్ మెడికల్ నా దగ్గరికి రెగ్యులర్గా మెడికల్ అవసరాలు నెసెసిటీ ఉన్న వాళ్ళు హాస్పిటల్లో డిస్కౌంట్లు కానీ లేదా 5-10 వేలు అడుగుతుంటారు నన్ను మెడికల్. అట్లా ఏమైనా వచ్చిండని అనుకుంటే వీడు రావడమే కూర్చొని నా దగ్గర రైస్ పుల్లర్ ఉంది మిర్యాలగూడలా, మీరు పెట్టుబడి పెట్టండి మీకు మంచి జరుగుతుంది, ఎన్ని కోట్లు వస్తాయి అన్ని కోట్లు వస్తాయని మరి అందరినీ మోసం చేసినట్టు నన్ను ప్రయత్నం చేసినాడు. పొద్దున్నే వాడు పాపం బలైపోయినాడు. వాడు ఎవరు రాంగ్ అడ్రస్కి వచ్చినాడు. వాడు కరెక్ట్ అడ్రస్ వచ్చినావురా, నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చినాడు. ఆడు మరి ఆడు ఆల్రెడీ ఆడు పరిస్థితి పక్షవాతం ఉంది కాబట్టి ఆయనకి ఇంకేమో ఫిజికల్ డోస్ వల్లే ఆయనకి. నాకు టోపేద్దాం అనుకున్నావరా, ఇంకేమైనా దురుద్దేశంతో వచ్చినావరా? సో ఇప్పుడే నేను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి పంపిస్తున్నా సార్ వారిని మర్యాదపూర్వకంగా బాగా చూసుకుంటారు వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు. మరి వీడి చరిత్ర కూడా ఇట్లా ఎంతమంది అమాయకులను మోసం చేసిండో, మరి ఇది ఒక చైన్ లింక్ ఉంటుంది. ఇది కర్ణాటక ముఖ్యంగా యువకులకు ఒకటి చెప్తున్నా, ఇట్లాంటి దాంట్లో నాగమణి అని గాగుల్స్ అని
ఈ ఆర్పి అని చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. సో అత్యాశకు పోయి బెట్టింగ్ యాప్స్ లెక్కనే ఇవి కూడా, కాకపోతే వీళ్ళు బాగా నమ్మిస్తారు, చూస్తానికి ఎడ్డోళ్ళ లెక్క ఉంటారు కానీ నమ్మిస్తారు. ఇట్లాంటి వాటిలల్లో కూడా ఎవరు కూడా దయచేసి ఇలా ఉచ్చులో పడకండి. మీకు మెసేజ్ చేయడానికి వచ్చిండేమో వాడు, పోయి రాంగ్ అడ్రస్కి వచ్చిన్నాడు. సూపర్ ఉన్నాడు, టీ షర్ట్ జబర్దస్త్ తయారైనవరా నువ్వు, పొద్దున్నే బకరా చేద్దామన్నారా.